అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ చమన్ సింగ్. మనము ఇదివరకు వీడియోల్లో పురుషుల్లో వచ్చేటువంటి లైంగిక సమస్యల మీద మాట్లాడుకున్నాం. ఈ లైంగిక సమస్యల్లో 2 రకాలుగా ఉంటాయి. హైపోసెక్సువల్, హైపర్ సెక్సువల్. అయితే స్త్రీలకు సంబంధించి పురుషుల్లో ఉండేటువంటి ఈడీ ప్రాబ్లం లాంటిదే హెచ్ఎస్డిడి గురించి కూడా మాట్లాడుతున్నాం. అంటే లైంగిక కోరికలు తక్కువగా ఉండడం. అట్లాగే ఈరోజు మనము స్త్రీలలో లైంగిక కోరికలు ఎక్కువగా ఉండడం గురించిన సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. దీన్ని హైపర్ సెక్సువాలిటీ అని, కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్ అని చెప్పేసి మెడికల్ టెర్మినాలజీలో మాట్లాడుకుంటాం. దీంట్లో లక్షణాలు ఏంటంటే స్త్రీలలో పదే పదే తీవ్రమైన లైంగిక కోరికలు కలగడం ఒక ముఖ్యమైన లక్షణం మనకి కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఏంటంటే స్త్రీలు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకొకటి, వాళ్ళు సమాజంలో చులకనగా కూడా చూడబడుతూ ఉంటారు. అదుపు చేసుకోలేనటువంటి లైంగిక ఉధృతి, ఊహలు, కల్పనలు, నియంత్రణ లేనటువంటి లైంగిక కోరికలు వీళ్ళను ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇది నిజానికి సిగ్గుపడవలసిన విషయంగానో లేదా సమాజం భావించినట్టుగా బరి తెగింపు కాదు. ఇది కొన్ని రకాల శారీరక సమస్యల వల్ల, కొన్ని రకాల మానసిక సమస్యల వల్ల స్త్రీలలో ఏర్పడేటువంటి ఒక ప్రాబ్లం. ఈ సమస్య వల్ల స్త్రీలలో ఒకటి కంటే ఎక్కువ లైంగిక సంబంధాలను కలిగి ఉండడము చేస్తూ ఉంటారు. దీనివల్ల వీళ్ళు సమాజంలో కొంత చులకన చేయబడడం, బదనాం అవడము, దాంపత్య జీవితంలో పొరపచ్చాలు ఏర్పడడం సాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. దీనికి శారీరక కారణాలు కనుక మనం చూసుకుంటే క్లూపర్ బ్లూసీ సిండ్రోమ్ అని చెప్పేసేటువంటి ఒక ప్రాబ్లం వల్ల ఇది జరుగుద్ది. అట్లాగే బైపోలర్ డిజార్డర్స్ కూడా ఇందులో కారణం ఉంటాయి. కొన్ని రకాల బ్రెయిన్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ లైంగిక ఉధృతిని కలిగిస్తూ ఉంటాయి. అట్లాగే పార్కిన్సన్స్ లాంటి జబ్బుల కోసం వాడేటువంటి మందులు ఈ లైంగిక ప్రవర్తనని ఉధృతి చేసేటువంటి అవకాశం ఉన్నది. హైపర్ సెక్సువాలిటీ మీలో ఉందని ఎప్పుడైతే మీకు అనిపించిందో, మీలో ఉన్నట్టుగా మీకు అనుమానం కలిగితే మీరు వెంటనే వైద్య సహాయాన్ని పొందవచ్చు. మీ హైపర్ సెక్సువాలిటీ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు, అంటే మీ హైపర్ సెక్సువాలిటీ ఇతరులను కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు, లేదా దానివల్ల మీరు సమాజంలో అవమానాలు పొందే స్థితి వస్తున్నది అనుకున్నప్పుడు, మీ లైంగిక కోరికల్ని మీ అదుపులో లేనంత ఉధృతంగా మీరు అనుభవిస్తున్నప్పుడు, మీరు వాటిని అదుపులో ఉంచలేని స్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వైద్య సహాయం పొందండి. దానికి సంబంధించిన కౌన్సిలింగ్ పొందండి. ఆ సమస్య నుండి బయటపడండి. దంపతులు ఇద్దరు కూడా ఈ సమస్యను చర్చించి పరిష్కరించుకోవచ్చు. దానికోసం మీరు వైద్య సలహా పొందడము, కౌన్సిలింగ్ పొందడం తప్పనిసరి. దానికి సంబంధించినంత వరకు మేము స్త్రీలలో హైపర్ సెక్సువాలిటీకి సంబంధించి కొన్ని మేము మందుల్ని ఇస్తూ ఉన్నాము. ఈ మందులన్నీ కూడా ఒక్కొక్క బాటిల్, ఇప్పుడు ఈ బాటిల్ ఇస్తాం మేము. ఈ బాటిల్లో దాదాపు ఒక 8 మొక్కలు ఉంటాయి. 8 మొక్కల సారాన్ని ఒక బాటిల్లో ఉంటుంది. దీన్ని కూడా మేము టోటల్గా ఈ బాటిల్ ఇవ్వకుండా దీన్ని ఒక 30% మాత్రమే తీసుకుంటాము. అట్లాగే ఇంకొక మెడిసిన్ ఉంటుంది. ఈ మెడిసిన్ని మేము ఒక 20% తీసుకుంటాము. ఇందులో ఒక 6-7 మొక్కలు ఉంటాయి. ఇట్లా ఒక 3-4 బాటిల్స్ నుంచి వెళ్ళి ఈ మెడిసిన్ని మేము ఈ 30 mlలో పోసేసి ఈ 30 mlని 100 టైమ్స్ బాగా గట్టిగా స్ట్రోక్ ఇస్తాము. ఎందుకంటే మెడిసిన్ బాగా, అంటే ఆటం లెవెల్లో దాది మొత్తం అంతా విచ్ఛిన్నమయ్యి మళ్ళీ కలయిక జరగాలి. అట్లా జరిగినప్పుడు ఈ మందు చాలా పవర్ఫుల్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మందును మీరు తీసుకొని ఒక 2 లేదా 3 బాటిల్స్ ఇస్తాము. ఈ బాటిల్స్ని మీరు టిఫిన్ ముందు 2 బాటిల్, టిఫిన్ తర్వాత 1 బాటిల్, లంచ్ ముందు 2, లంచ్ తర్వాత 1, మళ్ళీ రాత్రి తినడానికి ముందు, తిన్న తర్వాత, అట్లా 3 పూటల వాడుకుంటే మీరు ఈ సమస్య నుండి పరిష్కారం పొందేటువంటి అవకాశం ఉంది. మీకు ఈ ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తే మీరు స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కు ఫోన్ చేసి మా సలహా పొందొచ్చు. మేము మీ కేస్ హిస్టరీ తీసుకున్న తర్వాత మీకు కౌన్సిలింగ్ అవసరమా, మెడిసిన్ అవసరమా, ఏది అవసరం అని చెప్పేసి ఆలోచించి, అవసరమైతే మెడిసిన్ మీరు దూరం ఉంటే మీకు మెడిసిన్ పంపించే అవకాశం ఉంది. లేదు అని అంటే మీరు మా ఆసుపత్రికి రాగలిగితే హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నెంబర్ 4లో మా క్లినిక్ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి మీ సమస్యను చర్చించి పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఈ సమస్యలో ముఖ్యంగా మనకి ఈస్ట్రోజన్ ఉధృతి ఎక్కువ జరగడం కూడా ఒక కారణం చెప్పవచ్చు. ఎప్పుడైతే హార్మోన్ ఉధృతి ఎక్కువగా ఉందో ఈ సమస్యను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అట్లాంటప్పుడు
వీళ్ళు భర్త నుండి ఎక్కువగా భర్త తోడును ఎక్కువగా కోరుకుంటా ఉంటారు. అట్లాంటప్పుడు హస్బెండ్ వాళ్ళ స్థితిని అర్థం చేసుకొని, వాళ్ళకి సహకరించి, వాళ్ళతో చర్చించి, వాళ్ళతో సహకరించి లైంగికపరమైనటువంటి ఈ సమస్యను పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉన్నది.